ఆయన పువ్వులు తెచ్చేవారు, ఈవిడ పువ్వులు కడుతుండేది. కట్టిన తరువాత తండ్రి గారు చూడకుండా ఆ పుష్పమాల తన మెడలో వేసుకుని జడలో పెట్టుకుని ఒకసారి నూతులో చూసుకుని ఓసారి అద్దంలో చూసుకుని ఆ పుష్పమాల తీసి బుట్టలో పెట్టేది. ఈ పుష్పమాల పట్టుకుని ఆయన కృష్ణ పరమాత్మకు పట్టుకెళ్లేవారు. అర్చకులు ఆ పుష్పమాల అలంకారం చేద్దామని తీస్తే అందులో మామూలుగా పువ్వుకుండవలసినటువంటి వాసన కన్నా కూడా దివ్యమైన పరిమళం కనపడింది. ఇడు మల్లె పువ్వులా కాకుండా ఇంత పరిమళాలు వస్తున్నాయి ఏమిటి పువ్వులని? బహుశా ఇదంతా ఆ భట్టనాథుల యొక్క తపఫలితం అయి ఉంటుంది, ఆయనకున్న కైంకర్యనిష్ట అయి ఉంటుంది అనుకున్నారు. ఏమిటి ఇంత వాసన అర్చకులు మార్చి మార్చి ఆ పూలదండని చూస్తుంటే అందులో దీర్ఘకేశం కనపడింది, అంటే పొడుగాటి వెంట్రుక. ఆ పొడుగాటి వెంట్రుక చూసి ఇది స్త్రీలదే అని గుర్తించారు. స్త్రీల వెంట్రుక పూలదండలోకి ఎందుకు వచ్చింది? భట్టనాథులు వేరొక స్త్రీ అలంకరించుకున్న దండ పట్టుకురారు కదా. కానీ అడగడానికి ఆయన సామాన్యులు కారు, బాగుండదని దండను అలంకారం చేసేశారు.